అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై తీవ్ర ఆరోపణలు చేసిన లక్ష్మికి బిగ్ షాక్ తగిలింది. లక్ష్మి కోసం ఇప్పటికే గాలిస్తున్న జైపూర్ పోలీసులు ఆమెను ప్రెస్ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా పోలీసుల కళ్ళు కప్పి ఆమె తిరుగుతోందని, గత 2 రోజులుగా ఆమె మీడియాలో కనబడుతుండటంతో జైపూర్ పోలీసులు చాకచక్యంగా ఆమెను పట్టుకున్నారు. కిరణ్ రాయల్ తన జీవితాన్ని నాశనం చేశాడని, తన వద్ద భారీగా డబ్బు తీసుకుని మోసం చేశాడని లక్ష్మి ఆరోపించారు. అంతేగాక తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని చెప్పారు. ఈ క్రమంలో ఆమె విడుదల చేసిన ఆడియో, వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. కాగా లక్ష్మి చేసిన ఆరోపణలతో కిరణ్ రాయల్ ఇప్పటికే జనసేనలో అంతర్గత విచారణ ఎదుర్కొంటున్నాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనల మేరకు కాన్ఫ్లిక్ట్ కమిటీ విచారణ జరుపుతోంది. ఇక ఈ విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. ఇక ఓ మహిళతో తాను సన్నిహితంగా ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలపై కిరణ్ రాయల్ అప్రమత్తమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ డేటాను చోరీ చేసి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అతడు చెబుతున్నాడు.